ఆకాశవాణి వరంగల్ కేంద్రం కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో పంటల్లో జీవన ఎరువుల వాడకం, వాటి ప్రాముఖ్యత, వరంగల్ జీవ నియంత్రణ ప్రయోగశాల సహాయ సంచాలకులు బిఎల్ మాధవి గారితో పరిచయం. మరొక కార్యక్రమం మొక్కజొన్న సాగులో రైతు అనుభవాలు, గీసుగొండ మండలం పోతురాజుపల్లి గ్రామ రైతు కొత్తపల్లి రాజు గారితో పరిచయం. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం. సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు. నిజంగా? 16 అనాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-118-1551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. ముందుగా వినండి, పంటల్లో జీవన ఎరువుల వాడకం, వాటి ప్రాముఖ్యత, వరంగల్ జీవ నియంత్రణ ప్రయోగశాల సహాయ సంచాలకులు బిఎల్ మాధవి గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త పంకజ్ మోహన్. జీవన ఎరువుల వాడకం, వాటి ప్రాముఖ్యత గురించి తెలియజేయడానికి వరంగల్ జీవ నియంత్రణ ప్రయోగశాల సహాయ వ్యవసాయ సంచాలకులు బిఎల్ మాధవి గారు ఈరోజు మన ఆకాశవాణి కేంద్రానికి విచ్చేశారు. వారిని అడిగి ఈ జీవన ఎరువుల వల్ల రైతులకు ఎలాంటి లాభాలు చేకూరుతాయో తెలుసుకుందాం. నమస్కారం అండి బిఎల్ మాధవి గారు. నమస్కారం అండి. ఈ జీవన ఎరువులు వల్ల రైతులకు ఎలాంటి లాభాలు చేకూరుతాయి, వాళ్ళు ఏ విధంగా వాడుకోవాలి? ఈ జీవన ఎరువులు ఈ ప్రస్తుత వ్యవసాయంలో ప్రతి రైతుకు చాలా అవసరం అండి. మనము పంటలు పండిస్తున్నప్పుడు మన నేల స్వభావము బాగుండాలి, మరియు నేలలో అధిక సంఖ్యలో మొక్కలకు ఉపయోగపడేటువంటి సూక్ష్మజీవులు ఉన్నట్లయితే మొక్కలు వాటి యొక్క ప్రత్యేక లక్షణాలతోని వాటికి కావాల్సినటువంటి పోషకాలను సమగ్రవంతంగా మన నేల ద్వారా స్వీకరించి అధిక దిగుబడులను ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కొన్ని సూక్ష్మజీవులు వాటికి కావలసినటువంటి కర్బనమును మొక్కల ద్వారా గ్రహిస్తాయి. అది కాకుండా గాలిలోటువంటి నత్రజనిని మరియు నేలలో కరగని రూపంలో స్థిరీకరింపబడినటువంటి భాస్వరము మరియు పొటాషు మరియు ఇతర సూక్ష్మ పోషకాలను మొక్కకు అందుబాటులోనికి తీసుకొని వచ్చి అధిక దిగుబడులు రావడానికి దోహదపడుతూ ఉంటాయి. వీటినే మనము జీవన ఎరువులు అని అంటాము. మనం సింపుల్గా చెప్పాలంటే జీవన ఎరువులు అంటే నేలలో జీవించబడేటువంటి ఉపయోగపడే సూక్ష్మజీవులనే మనము జీవన ఎరువులని అంటాం. జీవన ఎరువులు ఎందుకు వాడాలి, ఎలా వాడాలి? ఈ జీవన ఎరువులు నేను ముందుగా చెప్పినట్టుగా ఈ ప్రస్తుత వ్యవసాయంలో కంపల్సరీ ప్రతి పంటకు వాడాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే మనకి హరిత విప్లవము వచ్చిన తర్వాత విచ్చలవిడిగా అధిక మోతాదులో రసాయన ఎరువులను, క్రిమిసంహారక మందులను మనము వాడడం జరుగుతూ ఉంది. ఇలా చేయడం మూలంగా నేలలో ఉండేటువంటి మేలు చేసేటువంటి సూక్ష్మజీవులు నశింపబడడం అనేది జరిగింది. అంతేకాకుండా నేల యొక్క స్వభావం అనేది క్షార గుణంలోకి మారిపోయింది. ఉదజని సూచిక తటస్థంగా ఉంటేనే నేలలో ఉన్నటువంటి పోషక పదార్థాలన్నీ మొక్క స్వీకరించగలుగుతుంది. కానీ ఈ అధిక మోతాదులో మనం రసాయనాలను వాడడం మూలంగా నేలలో pH అనేది 6.5 కాకుండా 7.5 అబో 7.5 కంటే ఎక్కువ స్కేల్లో నమోదు కావడం అనేది జరుగుతోంది. సో ఇలా నేలలు మారినప్పుడు నేలలో ఉండేటువంటి పోషక పదార్థాలు 100% రసాయన ఎరువులను తగు మోతాదులో వేసినప్పటికీ ఈ మొక్కలు అనేవి 100% పోషకాలను తీసుకోలేకపోతున్నాయి. ఇందు మూలంగా మనము ఎంత మోతాదులో మనం ఎరువులను వేసినప్పటికీ, రసాయనాలను వాడినప్పటికీ మనకు అంత దిగుబడి మాత్రం పెరగడం లేదు. ఇప్పుడు మనకి
జీవనెరువుల ద్వారా మనము నేలకు అందించినటువంటి సూక్ష్మజీవులు ఎంత ఎక్కువ సంఖ్యలో ఉంటే ఇవి మనకి నీళ్ళలో ఉన్నటువంటి పోషక పదార్థాలను మొక్క స్వీకరించే రూపంలోనికి మార్చి మనకి అధిక దిగుబడులు రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనము తినే ఆహారంలో మన జీర్ణ వ్యవస్థలో కూడా వివిధ రకాల సూక్ష్మజీవులు ఉంటాయి. ఇవి మనం తీసుకున్నటువంటి ఆహారాన్ని ఎలా జీర్ణింపజేసి మనకి పోషణను శక్తిని ఇస్తాయో అదేవిధంగా నీళ్ళలో కూడా మేలు రకం చేసేటువంటి సూక్ష్మజీవులు మనం వేసిన ఎరువులో నుంచి వివిధ రకాల పోషకాలను మొక్క ఏ రకంలో అయితే తీసుకుంటుందో ఆ విధంగా అందుబాటులోనికి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ నేను ఒకటి చెప్పదలుచుకున్నానండి. ఇప్పుడు ప్రతి మొక్కకి నత్రజని, భాస్వరము, పొటాషు అనే 3 రకాల ప్రధాన పోషకాలు మరియు కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్, ఐరన్, మ్యాంగనీస్, జింకు, బోరాన్ ఇలాంటి సూక్ష్మ పోషకాలు కూడా దాదాపు 13 రకాల పోషకాలు మొక్కలకు అవసరం పడుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఈ సూక్ష్మజీవులు అనేవి మనం వేసినటువంటి ఎరువుల్లో ఉన్నటువంటి పోషకాలు డైరెక్ట్గా మొక్కలు తీసుకోవండి. ఇవి వివిధ రూపాల్లో మొక్కలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనికి ఉదాహరణకు చెప్పినట్టయితే మనము నత్రజని ఎరువులు వేసినప్పుడు మొక్క కావాల్సిన నత్రజనిని NO3- అనే ఆయాన్ రూపంలో నీటి ద్వారా మొక్కలు గ్రహిస్తాయి. అదేవిధంగా భాస్వరంకి వచ్చినట్టయితే H3PO4+ అనే ఆయాన్ రూపంలో నీటి ద్వారా గ్రహిస్తాయి. అదేవిధంగా మనము పొటాషియము, జింకు, ఐరన్ ఇవన్నీ కూడా క్యాటయాన్ రూపంలో K+, జింక్ ప్లస్ రూపంలో మొక్కలు తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇలాంటి రూపంలోనికి ఈ పోషకాలను మనము మార్చడానికి ఈ మేలు రకం చేసేటువంటి సూక్ష్మజీవులు ఏవైతే జీవనెరువుల్లో ఉంటాయో ఇవి చాలా ఉపయోగపడతాయండి. అంతేకాకుండా ఈ జీవనెరువులు మనము పంటల్లో వాడుతున్నప్పుడు 10-15% రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించవచ్చు. ప్లస్ ఇవి జీవనెరువులు కొన్ని రకాల తెగుళ్లను, శిలీంధ్రాల ద్వారా, బ్యాక్టీరియాల ద్వారా వచ్చేటువంటి తెగుళ్లను కూడా మనము ఈ సూక్ష్మజీవులు అరికట్టడం అనేది జరుగుతుంది. మరియు ఈ 10-15% మనము అధిక దిగుబడి కూడా పొందవచ్చు. ఇంతేకాకుండా మన పండ్ల తోటలకు వచ్చినట్టయితే ఈ జీవన ఎరువులు దిగుబడిని పెంచడమే కాకుండా పండు యొక్క పరిమాణాన్ని పెంచుతాయి. అంతేకాకుండా పండ్లను మనం కోసిన తర్వాత వాటి యొక్క నిల్వ సామర్థ్యాన్ని కూడా పెంచుతాయి. అందుకొరకు ప్రతి పంటలోనూ ఈ జీవన ఎరువులను అన్ని నేలల్లో కూడా మనము వాడుకొని ఎక్కువ దిగుబడులు సాధించాలని చెప్పేసి నేను రైతులను కోరుకుంటా ఉన్నాను. మన వరంగల్లో ఎన్ని రకాల జీవన ఎరువులను తయారు చేస్తారు? అవి ఏ ఏ రకాలుగా ఉన్నాయి వివరిస్తారా? వరంగల్లో అయితేనండి ట్రైకోడర్మా విరిడి, సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ అనే 2 రకాల జీవనెరువులను తయారు చేస్తారు. ఇవి రెండే కాకుండా మనకి వివిధ రకాల జీవనెరువులు అనేవి మనకి లభ్యమవుతూ ఉంటాయి. ఇవి అవసరం కూడా. దీనిలో మనము మొదటి దానికి వచ్చినట్టయితే నత్రజని స్థిరీకరింపజేసే జీవనెరువులు, తర్వాత భాస్వరము, పొటాషియము, జింకు మొదలగు పోషకాలను కరిగించేటువంటి జీవనెరువులు కూడా మనకి దొరుకుతూ ఉన్నాయి. సో ఫస్ట్ మనము నత్రజనిని స్థిరీకరింపజేసే జీవనెరువు గురించి మాట్లాడినట్టయితే దీనిలో రైజోబియం అనేది చాలా ముఖ్యమైనది. ఈ రైజోబియం అనేది పప్పు దినుసు పంటల్లో, అపరాల పంటల్లో వేర్లలో బుడిపెల రూపంలో ఇది నివసిస్తూ దానికి కావలసినటువంటి పోషక పదార్థాలను మొక్కల ద్వారా స్వీకరిస్తుంది. మరియు 75% గాలిలో నత్రజని ఉంటుంది. దీనిని గ్రహించి మొక్కకు అందుబాటులోనికి తీసుకొని వస్తుంది. కనుక మేము మా డిపార్ట్మెంట్ ద్వారా కూడా రైతులు ఎప్పుడైనా పప్పుధాన్యాలు వేసినట్టయితే, అపరాల పంటలు పండిస్తున్నప్పుడు మేము నత్రజని మోతాదును కూడా తగ్గించి మీరు ఎరువులను వాడాలని చెప్పి చెప్తాము. ఎందుకంటే ఆల్రెడీ వాటి వేరు బుడపల్లో ఈ రైజోబియం అనేది బ్యాక్టీరియా ఉండి ఇది నత్రజని మొక్కకు అందించడానికి సహాయపడుతుంది. తర్వాత ఈ భాస్వరం మరియు పొటాషియము, జింకులు కరిగించేటువంటి వివిధ రకాల జీవనెరువులు ఉన్నాయండి. దాంట్లో ఏంటంటే మనము ట్రైకోడర్మా విరిడి, ట్రైకోడర్మా హార్జీనియం, సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ మరియు ఆస్పెర్జిల్లస్, బేసిల్లస్ అనే వివిధ రకాల జీవన ఎరువులు ఈ ఎరువుల ద్వారా నేలలో స్థిరీకరింపబడినటువంటి భాస్వరము, పొటాషు, జింకు మొదలగు పోషకాలను నేను ముందు చెప్పినట్టుగా ఆయా రూపంలోకి మార్చి
మొక్కలకు అందించడానికి ఉపయోగపడతాయి. ట్రైకోడెర్మా ఏ తెగులను నివారిస్తుంది? ఈ ట్రైకోడర్మా విరిడి అనేది ఒక శిలీంధ్రం అండి. ఇది నేల ద్వారా వ్యాపించే అన్ని తెగుళ్లను నివారిస్తుంది. ముఖ్యంగా అయితే అన్ని పంటల్లో వచ్చేటువంటి ఎండు తెగుళ్లను, వేరుకుళ్ళు తెగులు, కాండము కుళ్ళు తెగులు, నారుకుళ్ళు తెగులు మరియు దుంపకుళ్ళు తెగులను వివిధ పంటల్లో ఇది నివారించడానికి ప్రయత్నం చేస్తుంది. సూడోమోనస్ ఏ తెగులను నివారిస్తుంది? ఈ సూడోమోనస్ ఫ్లోరిసెన్స్ అనే జీవన ఎరువు ఇది గాలి ద్వారా వ్యాపించేటువంటి అన్ని తెగుళ్లను నివారిస్తుందండి. ఇది ఒక రకమైన బ్యాక్టీరియా అండి. సో గాలి ద్వారా వ్యాపించే తెగుళ్లను చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఆకుమచ్చ తెగులు, పల్లాకు తెగులు, పాము పొడ తెగులు మరియు వరిలో అగ్గి తెగులు, మనకి కూరగాయల పంటల్లో వచ్చేటువంటి నారుకుళ్ళు తెగులు మరియు పళ్ళ తోటల్లో వచ్చేటువంటి ఎండు తెగులను కూడా ఈ సూడోమోనస్ ఫ్లోరిసెన్స్ నివారించడం జరుగుతుంది. ఈ జీవన ఎరువులను ఏ ఏ పంటలకు వాడవచ్చు రైతులు? ఈ జీవన ఎరువులను అన్ని రకాల పంటలకండి అన్ని నెలల్లో కూడా దీన్ని వాడవచ్చు. ముఖ్యంగా మిరప, పసుపు, అల్లము, మొక్కజొన్న, కంది, వరి మరియు ఉద్యాన పంటలైనటువంటి కూరగాయలు మరియు పండ్ల తోటల్లో కూడా దీనిని వాడుకోవచ్చు. జీవన ఎరువులను ఏ విధంగా వాడుకోవాలి రైతులు? ఎప్పుడు వాడుకోవాలి వాటిని? ఈ జీవన ఎరువులను వాడడానికి వివిధ పద్ధతులు ఉన్నాయండి. వీటిని వాడుకోవడం కూడా మనం ఏ పద్ధతిలో వాడుతామో ఆ టైంలో దీన్ని వాడకం అనేది జరుగుతుంది. వాడుకునే పద్ధతి అనేది మారుతూ ఉంటుంది. మనము మొట్టమొదటిగా దీన్ని విత్తన శుద్ధి ద్వారా వాడుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పినటువంటి ట్రైకోడర్మా విరిడిని, సూడోమోనస్ను రెండిటికి విత్తన శుద్ధి చేసే పద్ధతి ఒకటేనండి. ఇది దాదాపు 8 నుంచి 10 గ్రాముల పౌడర్ను 1 కిలో విత్తనముకి సరిపోతుంది. ఇక్కడ నేను ముఖ్యంగా ఒకటి చెప్పదలుచుకునేది ఏంటంటే ప్రతి ఒక్క రైతు ఈ జీవన ఎరువులే కాకుండా క్రిమిసంహారక మందులను, తర్వాత శిలీంద్రనాశిని మందులను, ఫంజీసైడ్స్ అండ్ పెస్టిసైడ్స్ కూడా విత్తన శుద్ధికి వాడినట్టయితే ప్రతి ఒక్క రైతు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ శిలీంద్రనాశిని వాడి, తర్వాత క్రిమిసంహారక మందును వాడి, చివరకు మాత్రమే జీవన ఎరువుతో విత్తన శుద్ధి అనేది చేయాలి. ఇది ఏ పంటల్లో అయినా బండ గుర్తుగా రైతులు గుర్తుపెట్టుకోవాలండి. అయితే దీనికి నేను చెప్పినట్టుగా మన దగ్గర ఉండేటువంటి ప్లాస్టిక్ ట్రే లేకపోతే ఒక పాలిథిన్ షీట్ పైన ఈ కిలో విత్తనాన్ని వేసుకోవాలి. తర్వాత ఈ 10 గ్రాములు సూడోమోనస్ను లేదంటే ట్రైకోడర్మా విరిడిని దీనిపై చల్లుకొని ఒక 100 ml కాచి చల్లార్చినటువంటి బెల్లపు నీళ్ళు లేదంటే మనకి ఇంట్లో ఉండేటువంటి గంజితోనైనా కూడా ఈ విత్తనాలపై చల్లుకుంటూ బాగా కలుపుకోవాలండి. కలుపుకొని ఒక అరగంట మనము నీడలో దీన్ని ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న తర్వాత వెంటనే దీన్ని మనం పొలాల్లో విత్తుకోవాలి. అలా కాకుండా రైతులు విత్తన శుద్ధి ఈరోజు చేసుకొని ఇప్పుడు చేసుకొని నేను 2-3 రోజులు విత్తనం నిల్వ ఉంచి వాడుకుంటానంటే దీనివల్ల అంత ఉపయోగం అనేది ఉండదండి. ఎందుకంటే ఇది ఒక జీవమున్న శిలీంద్రం కనుక ఇది చనిపోవడానికి అవకాశం ఉంటుంది. కనుక రైతు సోదరులు తప్పకుండా విత్తన శుద్ధి చేసిన 1 గంటలోపే మనము విత్తనాలు అనేది పొలంలో విత్తుకోవాలి. అప్పుడే ఫలితం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఒక మాట చెప్పారు, ఇవి జీవించి ఉంటాయి కాబట్టి నశించే అవకాశం ఉంటుందని. మరి రైతులు వీటిని ఈ జీవన ఎరువులను తెచ్చుకున్న వెంటనే వాడుకోవాలా, నిల్వ చేసుకోవచ్చా కొన్ని రోజుల పాటు? లేదండి. ఇప్పుడు మేము జీవన ఎరువులను 1 కేజీ 1 ప్యాకెట్ చొప్పున మేము అమ్ముతూ ఉంటాము. అయితే వాటిపైన మేము అది ఎప్పుడు ప్యాకింగ్ చేయబడింది అనేది రాస్తాము. సో దాని నుంచి దాదాపు 6 నెలల్లోపు మనము వీటిని ఎప్పుడైనా వాడుకోవచ్చు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఈ జీవన ఎరువులకు వాడేటప్పుడు నేలలో కంపల్సరీ తేమ అనేది ఉండేటట్టుగా చూసుకోవాలి. ఎక్కువ వర్షము ఉండొద్దు, బురద కూడా ఉండొద్దు, కానీ కొంచెం తేమ ఉండాలి. తేమ ఉన్నప్పుడు మాత్రమే వీటిని మనము పంటలకు దిగుబడి పెంచడానికి మనం నీళ్ళలో వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ జీవన ఎరువులను వేరే మందులతో కానీ లేకుంటే వేరే ఇతర ఎరువులతో కానీ వాడుకోవచ్చా? ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న అండి. ప్రతి ఒక్క రైతు ఇది గుర్తుపెట్టుకోవాల్సింది.
మీరు జీవన ఎరువులు వాడుతున్నప్పుడు వీటిని ఏ ఒక్క రసాయన ఎరువుతో కానీ, కలుపు నివారణ మందులతో కానీ, క్రిమిసంహారక మందులతో కానీ కలిపి వాడకూడదు. నేను ఇంతకుముందుగా చెప్పినట్టు అలా వాడినట్టయితే ఈ జీవించి ఉన్నటువంటి సూక్ష్మజీవులు చనిపోవడానికి అవకాశం ఉంటుంది, వాటి సంఖ్య కూడా తగ్గిపోతుంది. అందుకు ఎప్పుడు కూడా మనం అది దృష్టిలో పెట్టుకొని మనము రెండింటిని కలిపి వాడకూడదు. ప్లస్ మీరు కంపల్సరీ వాటిని వాడుతున్నప్పుడు తప్పకుండా మీరు ఇవాళ రేపటి వ్యవసాయంలో ఆయుర్వేదాన్ని కూడా వాడతారు. వాడినప్పుడు మాత్రము దాదాపు 3 నుంచి 5 రోజుల వ్యవధి ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇది వాడడానికి ముందు 3 నుంచి 5 రోజులు, వాడిన తర్వాత 3 నుంచి 5 రోజుల వరకు మనము ఏ రసాయన ఎరువును, క్రిమిసంహారక మందును, కలుపు నివారించే మందులను మాత్రం వాడకూడదు. అప్పుడే వీటి ఫలితము 100% రావడానికి అవకాశం ఉంటుంది. ట్రైకోడర్మా ఎంత మోతాదులో దుక్కిలో వేయాలి రైతులు? ఈ ట్రైకోడర్మాను విత్తన శుద్ధి ద్వారా, నేను సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ కూడా చెప్తానండి, ఈ రెండూ కూడా విత్తన శుద్ధికి 8 నుంచి 10 గ్రాములు 1 కేజీ విత్తనానికి సరిపోతుందండి. తర్వాత వీటిని నార్మల్లో కూడా వేయొచ్చండి. నార్మల్లో అయితే మేము 1 కిలో ట్రైకోడర్మా విరిడిని 1 ఎకరానికి సరిపడా అటువంటి నార్మల్లో వేయమని చెప్తాము. ఇది వేయనప్పుడు సేంద్రియ ఎరువుతో, ఏ రకమైన సేంద్రియ ఎరువు అయినా, మాగిన పశువుల పెంట కానీ, వర్మీ కంపోస్ట్ కానీ, తర్వాత ఇవి రెండు దొరకని పక్షంలో నల్లమట్టి లేదంటే ఇసుకతో కూడా దీన్ని కలిపి మనము నీళ్ళలో దీన్ని వేయవచ్చు. తర్వాత నార్మల్లో దీన్ని వేయాలి అన్నప్పుడు ఇది వేసిన తర్వాత దాదాపు ఒక 15 రోజులకు మనము ప్రధాన పొలంలోకి ఈ నారును పెట్టడం అనేది జరగాలండి. తర్వాత ఒకవేళ మనము విత్తన శుద్ధి చేయలేదు, నారును ముంచే పద్ధతిలో మనము వాడినట్టయితే దాదాపు ఒక 20 గ్రాముల ఈ ట్రైకోడర్మా విరిడిని కానీ లేదంటే సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ని కానీ 1 లీటర్ నీళ్ళలో కలిపి చిక్కని ద్రావణం తయారు చేసుకొని నారులను మనము చిన్న చిన్న కట్టలుగా కట్టి ఒక 20 నిమిషాలు ఈ ద్రావణంలో ముంచి తర్వాత మనము ప్రధాన పొలంలో ఈ నారును అనేది నాటుకుంటే ఈ ట్రైకోడర్మా విరిడి కానీ సూడోమోనాస్ కానీ బాగా వృద్ధి చెంది పంటకు ఉపయోగపడడానికి అవకాశం ఉంటుందండి. అంతేకాకుండా మనము డైరెక్ట్ దుక్కిలో కూడా వీటిని వేసుకోవచ్చు. ఈ ట్రైకోడర్మా విరిడిని మేము దాదాపు 4 నుంచి 6 కిలోలు 1 ఎకరం చొప్పున ఎనీ సేంద్రియ ఎరువుతో కలుపుకొని వాడుకోమని చెప్తాము. దీనిని చివరి దిక్కులో వేసుకొని మనం కలే దున్నినట్టయితే దీని యొక్క ఉధృతి ఎక్కువగా ఉండి మొక్కకు ఉపయోగపడుతుంది. ప్లస్ సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ అయితే మేము 2 నుంచి 4 కిలోలు 1 ఎకరం చొప్పున సేంద్రియ ఎరువుతో కలిపి లేదంటే ఇసుక మట్టితో కలిపి దీనిని ప్రధాన పొలంలో చల్లుకోవచ్చు. ఈ విధంగా చేయడం మూలన నీళ్ళలో ఉన్నటువంటి పోషకాలు మొక్కలు గ్రహించే రూపంలోనికి మొక్కకి అందుబాటులోకి వచ్చి 100% మొక్కలు పోషకాలను గ్రహించి మనకు అధిక దిగుబడులు రావడానికి అవకాశం ఉంటుంది. వీటి ధర ఎంత ఉంటుంది, ఎలా ఉంటుంది? నేను ఇంతకుముందు చెప్పినట్టుగా నేను పనిచేస్తూ ఉన్నది జీవ నియంత్రణ ప్రయోగశాల, దీన్నే బీసీ ల్యాబ్ అంటారండి. దీనిలో మేము తయారు చేసేవి ప్రభుత్వం ద్వారానే నిర్ణయించబడతాయి ఈ వీటి యొక్క ధరలు అనేవి. సో మేము 1 కేజీ ప్యాకెట్ అయినటువంటి ట్రైకోడర్మా విరిడిని 100 రూపాయల చొప్పున అమ్ముతాము. సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ కేజీ ప్యాకెట్ను 150 రూపాయలు చొప్పున మేము అమ్మడం అనేది జరుగుతుంది. ఈ జీవన ఎరువులు ఎక్కడ లభిస్తాయి, ఏ సమయంలో లభిస్తాయి? ఈ జీవన ఎరువులు మన తెలంగాణ ప్రభుత్వం ద్వారా వ్యవసాయ డిపార్ట్మెంట్ ద్వారా నడపబడుతున్నటువంటి జీవ నియంత్రణ ప్రయోగశాలలో ఇవి లభిస్తాయి. ఇవి ఉమ్మడి జిల్లాల్లో ప్రతి ఒక్క చోట ఈ ల్యాబ్, ఈ ప్రయోగశాల అనేది ఉందండి. వరంగల్ జిల్లాలో అయితే ఈ ప్రయోగశాల మా ములుగు రోడ్లో పైడిపల్లి క్రాస్ రోడ్ దగ్గర రైతు శిక్షణ కేంద్రం లోపల ఉంటుందండి. ఇప్పుడు మన వరంగల్ జిల్లా వ్యవసాయ ఆఫీసు, జిల్లా వ్యవసాయ ఆఫీసు కూడా అక్కడికే షిఫ్ట్ అవ్వడం అనేది జరిగింది. చాలామంది రైతులకు కూడా తెలుసండి, మేము అక్కడనే వీటిని ఉత్పత్తి అనేది చేయడం జరుగుతుంది. ఇంతవరకు జీవన ఎరువుల వాడకం, వాటి ప్రాముఖ్యత గురించి వరంగల్ జీవ నియంత్రణ ప్రయోగశాల సహాయ వ్యవసాయ సంచాలకులు బిఎల్ మాధవి గారు చాలా చక్కగా తెలియజేశారు మన రైతులకి. ధన్యవాదాలండి. ధన్యవాదాలండి. ఇంతవరకు పంటల్లో జీవన ఎరువుల వాడకం, వాటి ప్రాముఖ్యత అనే అంశంపైన వరంగల్ జీవ నియంత్రణ ప్రయోగశాల సహాయ సంచాలకులు బిఎల్ మాధవి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త పంకజ్ మోహన్. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ సన్న చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ. ఇప్పుడు వినండి మొక్కజొన్న పంట సాగులో అనుభవాలు. గీసుగొండ మండలం పోతరాజుపల్లి గ్రామ రైతు కొత్తపల్లి రాజు గారితో పరిచయకర్త పంకజ్ మోహన్. నమస్కారం అండి కొత్తపల్లి రాజు గారు. నమస్కారం అండి. ఈ పోతురాజుపల్లి గ్రామంలో మీరు వ్యవసాయం చేస్తా ఉన్నారు కదా? అవునండి. ఏ రకాల పంటలు ఎక్కువగా పండిస్తా ఉంటారు? ఎంతకాలం నుండి చేస్తా ఉన్నారు? ఎక్కువగా వరి, పత్తి, మొక్కజొన్న ఎక్కువగా పండిస్తామండి. పత్తి, వరి, మొక్కజొన్న. పత్తి పంట అన్నారు, మరి పత్తి పంటను ఎప్పుడు సాగు చేసుకుంటారు? ఎట్లా సాగు చేసుకుంటారు? మే నెలలో దుక్కి దున్ని ఎలాంటి కలుపు విత్తనాలు లేకుండా దుక్కి దున్నేసి జూన్లో మొదటి వారంలో వర్షాలు కొట్టగానే పత్తి విత్తనాలు విత్తుకుంటాం. అంటే దుక్కి బలంగా ఉండడానికి ఏమైనా శ్రద్ధ తీసుకుంటారు మీరు? ఎలాంటి దుక్కి బలంగా ఉండడానికి సూపర్ కానీ, వేరే ఎరువులు కానీ, పచ్చి రొట్టె కానీ, బర్ల పేడ కానీ, గొర్రెల పేడ కానీ ఇవన్నీ ఒకటి బలం రావడానికి వాడుకుంటాం. అంటే దుక్కిలో బలం కోసం ఇవన్నీ వాడుతూ ఉంటాం. ఫర్టిలైజర్ ఎక్కువ వాడకుండా ఇవి చాలా భూమికి మేలు చేస్తాయి. ఇవి అంటే భూమికి మేలు చేసేటి ఎక్కువ తీసుకుంటాం. అంటే ఈ మొక్కజొన్నను ఏ పద్ధతిలో సాగు చేసుకుంటారు మీరు? మొక్కజొన్నను ఇదివరకు మాకు ఎడ్లు వాడి నాగల సాలతో వేసేది. ఇప్పుడు చాలా మంది రైతుల దగ్గర ఎడ్లు అవి లేకపోవడం వల్ల విత్తనం త్వరగా విత్తాలి, 1 గంట 1.5 గంటలోనే ఇప్పుడు ట్రాక్టర్ అన్ని ఆధునిక పరికరాలు అందుబాటులో రావడం వల్ల వాటితోనే సాగు చేయడం మొదలు పెట్టాము. అట్లా చాలా రైతానికి చాలా సేఫ్ అవుతుంది. ఎకరానికి ఎంత విత్తనం పడుతుంది మీకు? ఎకరానికి వచ్చేసి 7 కిలోలు, 7,5 8 కిలోల వరకు విత్తుకోవచ్చు. ఈ మొక్కజొన్న మీద మరి ఎలాంటి కీటకాలు కానీ తెగులు కానీ ఆశించే అవకాశాలు ఉన్నాయి మీకు? ఎలాంటి నివారణ? మొక్కజొన్న విత్తిన 15 రోజులు మొలకెత్తిన తర్వాత 15 రోజుల నుంచి 25 రోజుల మధ్య ఆకు కత్తెర పురుగు కానీ, వేరే పురుగులు కానీ ఆశించి, దోమ కానీ ఆశించి ఆకు రంధ్రాలు చేయడం, ఆకు తిని వాటి మీద విసర్జన చేయడం వల్ల కొంచెం చేను నష్టం జరగడం వల్ల దానికి మందులు ఉన్నాయి. మందులు తీసుకొచ్చి కొట్టుకొని నివారణ చర్యలు తీసుకుని, లేకపోతే 3G గోళీలు కానీ వేరే గోళీలు కానీ తీసుకొచ్చి పంట నివారణ చర్యలు చేసుకుంటాం ఎలాంటి ఇబ్బందులు లేకుండా. అంటే ఎలా గుర్తిస్తారు కీటకాలు వచ్చినాయని? కీటకాలు వచ్చిన అవి ఏం చేస్తాయంటే పంట మొక్కజొన్న మొగిలోకి పోయి ఆ ఆకునే తిని మళ్ళీ బయటకు వచ్చి వాటి విసర్జనలు ఆకు మీదనే విసర్జిస్తూ ఉంటాయి. అంటే అవి వాటి మలం కానీ ఏమైనా కానీ ఆకు మీదనే విసర్జించడం వల్ల అరే పురుగు వచ్చిందని అప్పుడు తెలిసిపోతుంది. ఆకు కూడా కత్తిరించినట్టు అవుతూ ఉంటుంది మొత్తం. దానివల్ల మేము గుర్తుపట్టి ఈ పంట గారే చేను కరబడేట్టున్నదని మందులు అవి ఇవి కొట్టుకొని రక్షించుకుంటాను. అంటే కలుపు నివారణ చర్యలు ఎలా చేపడతా ఉంటారు? కలుపు నివారణ మొక్కజొన్న చేనుకు నష్టం కాకుండా కలుపు మందులు చాలా వచ్చినాయి. చేను ఒక విత్తిన 20 రోజుల నుంచి 30 రోజులు లేదా 40 రోజుల మధ్య ఎడ్లతో దున్నించుకున్నా కూడా ఇటు మన కాలువ పడుతుంది, చెట్టు మొదట్లో మట్టి పడి చెట్టు కూడా వేరు కాండం గట్టిగా అవుతుంది, మన నీళ్లు పారించడం కూడా అనువుగా ఉంటుంది. దానివల్ల కలుపును కూడా నివారిస్తుంది. 2 విధాల ఉపయోగం. అంటే మందులు కొట్టే బదులు మీరు ఎడ్లతోని కానీ వాటితో చేసుకుంటే మీకు లాభదాయకం అంటారు? లాభదాయకం, మసాలా చేసుకుంటే లాభదాయకం. అంటే గింజ మంచిగా బలంగా తయారు కావాలి. గింజ బలంగా తయారు కావడానికి మనం దుక్కి దున్నేటప్పుడే మనం పచ్చి రొట్టె కానీ, ఎడ్ల పేడ కానీ, బర్ల పేడ కానీ మనం విత్తుకుంటాం. దాని బలం కూడా సరిపోతుంది. మనం ఫర్టిలైజర్ నుంచి యూరియా కానీ 20 40 వేరే బత్తాలు తీసుకొని మనం వేస్తాం కాబట్టి మొలకెత్తిన 15 రోజులకు ఒకసారి, తర్వాత 20 రోజులు 30 40 రోజులు ఒకసారి, తర్వాత కంకి ఏర్పడే దశలో పొటాష్ కానీ కొరమండలు కానీ బత్తాలు విత్తుకుంటే గింజ బలంగా వస్తుంది, రంగు కూడా చేంజ్ అవుతుంది, ఎర్రగా వస్తుంది గింజ రంగు కూడా. మార్కెట్లోకి వెళ్ళినా కూడా రంగు గింజను బట్టి కూడా రైతుకు ధర కూడా అధిక మొత్తంలో లభిస్తుంది. అంటే మీరు ఈ పద్ధతులు పాటించడం దిగుబడి మంచిగా వస్తుందంట? దిగుబడి బాగానే వస్తుంది. ఇప్పుడు ఈ మొక్కజొన్నను అంతర పంటకు వేస్తూ ఉంటారా? మొక్కజొన్నలు అంతర పంటగా అంటే పసుపు వేసుకోవచ్చు, కంది విత్తుకోవచ్చు. అంతర పంటగా మీరు వేస్తూ ఉంటారా? మేము వేస్తూ ఉంటాం. అంటే కంది వేస్తే లాభమా లేకుంటే మీకు పసుపు వేసుకుంటే లాభమా? అంతర పంటగా కందికి చాలా పురుగు బాగా వస్తుంది. కంది చేను మనం రక్షించుకుంటే పర్లేదు, కంది కూడా రేటు బాగానే ఉంది. కంది వేసుకోవడం వల్ల రైతుకు లాభం ఉంది. ఇక పశువుల మొక్కజొన్న అంటే పశువు అలానే ఉండిపోతుంది, కానీ మొక్కజొన్న ఎర్లీ క్రాప్ వచ్చేస్తుంది. 3 నెలల పైన మొక్కజొన్న అవుతుంది. 120 రోజుల్లో మొక్కజొన్న పోతే కానీ పశువు చాలా రోజులు ఉంటుంది.
కాబట్టి కంది వేసుకుంటే లాభదాయకం అంటారు. కంది వేసుకుంటే రైతుకు లాభం, మళ్ళీ పంట తొలగించుకోవచ్చు, మళ్ళీ వేరే పంట కూడా వేసుకోవచ్చు. అంటే మొక్కజొన్నతో పాటు కంది కూడా అయిపోతుంది కాబట్టి మళ్ళీ ఇంకో పంటకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు అంతర పంటకు వేసినప్పుడు కంది దిగుబడి ఎంత వస్తుంది? అంతర పంటకు వేసినప్పుడు కంది సపరేట్ గా కంది వేసుకుంటేనే దాన్ని కొట్టే మందులు దాన్ని కొట్టి దాంట్లో కలుపు లేకుండా చేసుకుంటాం. అదే కంది అంతర పంటకు వేసుకుంటే కొంచెం దిగుబడి తక్కువనే వస్తుంది. ఎందుకంటే కంది అంతర పంటకు వేసినప్పుడు మొక్కజొన్న కొట్ట గడ్డి మంది కంది పంట కొట్టలేము, ఎందుకంటే కంది చేను పోతుంది. అట్లా దానివల్ల కందిని మనం సపరేట్గా ఇప్పుడు 3-4 మొక్కజొన్న సార్లు అయితే ఒక్కసారి కంది వేస్తాం. ఎందుకంటే కంది పంట యొక్క అంతరం తగ్గిపోతుంది, చెట్లు మొలకలు తక్కువగా ఉంటాయి కాబట్టి దిగుబడి తక్కువనే వస్తుంది. 4 సార్లకు ఒకసారి వేసుకుంటాం. అట్లా కంది కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి దిగుబడి తక్కువ ఉంటుంది. అంటే మనం పెట్టిన పెట్టుబడి మందం మనకు కంది రేటు ఉన్నది కాబట్టి మన పైసలు మనకు వస్తాయి. నష్టం అయితే చేయదు కంది పంట. మొక్కజొన్న అంతర పంట కంది పంట అయితే నష్టం అయితే చేయదు. కొంచెం లాభదాయకమే ఉంటుంది. కానీ దాన్ని చేసే చర్యలు మాత్రం కందికి ఎందుకంటే ఎక్కువ పురుగు ఆశించే గుణం ఉంటుంది. కంది పూత వచ్చే దశలనే అని దొడ్డు పురుగు రావడం వల్ల ఇటు మొక్కజొన్న మీద ఉన్న పురుగులు కూడా కంది చెంటుకు పోయినా మొక్కజొన్న కొంచెం లాభమే దొరుకుతుంది. కంది పంట పూత వచ్చినప్పుడు మొక్కజొన్నకు వచ్చిన పురుగు కానీ దోమ కానీ కంది పంటకు వస్తుంది. దీనివల్ల మొక్కజొన్నకు లాభం దొరుకుతుంది. మన కందికి మందులు మంచిగా కొట్టుకొని టైం టు టైం చేసుకుంటే మాత్రం కందికి లాభం వచ్చే కంది లాభం ఉంటుంది, మొక్కజొన్న లాభం మొక్కజొన్నకే ఉంటుంది. అంటే అంతర పంటగా వేసుకోవడం వల్ల ఈ ప్రధాన పంటకి రక్షణగా ఉంటుంది. అంతే 4 సార్లు కోసాలి. ఇప్పుడు మొక్కజొన్న మీద ఆశించే పురుగులు అన్న కానీ దోమ కానీ కంది చెట్టు ఏంటంటే కొంచెం మొక్కజొన్న చిన్న కంది చెట్టు హైట్ పోతుంటది కాబట్టి దానికి చుట్టూ గాలి విస్తారంగా వీచడం వల్ల పురుగు దోమ అనేది పైకి వెళ్ళడం జరుగుతుంది. మొక్కజొన్న కొంచెం లాభదాయకమే, పురుగు లేకుండా, పురుగు ఆశించదు. అట్లా వేసుకుంటే మొక్కజొన్న మీద కొంత ఉధృతి తగ్గుతుంది, పురుగు ఉధృతి తగ్గిపోతుంది. అంటే కంది దిగుబడి మరి తీసుకుంటారా మీరు, లేకుంటే? దిగుబడి తీసుకుంటాం కదా. మొక్కజొన్న కోసిన వెంటనే ఈ కంది సార్లు ఒక్కటే సపరేట్ ఉంటాయి కదా, అప్పుడు రైతుకు చాలా ఈజీ అయిపోతుంది. ఎందుకంటే మొక్కజొన్న మొత్తం తొలగించేసినాక కంది పంట కంది కాయలు అయిపోయి ಮತ್ತೆ ఎండిపోయి దశకు వచ్చినప్పుడు ఒక్కొక్క కథ మిషన్ పెట్టడో, అదే మొక్కజొన్న కోసే మిషన్ తీసుకొచ్చి దాంతో కట్ చేసుకుంటో, లేకపోతే రైతులకు ఇంట్లో 2-3 పని చేసే వాళ్ళు ఉంటే వాళ్ళే కట్ చేసుకుని ఒక దగ్గర పరద పట్టి దాంట్లో కొట్టుకొని గింజలు సపరేట్ చేసుకుంటూ జరుగుతుంది. ఈ మొక్కజొన్నను మరి ఎక్కడ విక్రయిస్తుంటారు మీరు వచ్చిన పంటను? ఎక్కువ మాది వరంగల్ కాబట్టి మాకు ఏనుమాల మార్కెట్లో విక్రయిస్తుంటాం, లేకపోతే ఇక్కడ ప్రైవేట్ వ్యాపారులు ఉన్నా వాళ్ళ కాడికి తీసుకుపోతుంటాం. సరే అండి, చాలా మంచి విషయాలు చెప్పారు, ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. ఇంతవరకు మొక్కజొన్న పంట సాగులో రైతు అనుభవాల గురించి గీసుగొండ మండలం పోతురాజుపల్లి గ్రామ రైతు కొత్తపల్లి రాజు గారి అనుభవాలు విన్నారు. వారిని పరిచయం చేసింది పి. పంకజ్ మోహన్. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం. किसान भाइयों गांठ बांध लो बात बहुत है काम की, समृद्धि के पैगाम की। मिट्टी के मिजाज को समझो, मिट्टी के हर राज को समझो, मिट्टी की तुम जांच कराओ, मुफ्त सॉइल हेल्थ कार्ड ले जाओ। कभी मुनासिब बीज लगाओ, सही किस्म की खाद ले आओ, जितनी जरूरी उतनी डालो, सही मात्रा खुद पहचानो, इसको अपना मंत्र बना लो, मिट्टी की सेहत तो जानो। बात बहुत है काम की, कम लागत अधिक वरदान की, किसान भाइयों गांठ बांध लो। आज ही मिट्टी की जांच कराएं, राज्य सरकार के कृषि अधिकारी से संपर्क करें और मुफ्त में सॉइल हेल्थ कार्ड पाएं। कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी। ఇంతటితో కిసాన్ వాణి కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.